వెల్కమ్ టు ది లియో. విశాఖలోని ఏదైతే అచ్యుతాపురం ఎసెన్షియల్ ఫార్మాసేజ్లో ఒక అగ్ని ప్రమాదం జరిగిందో మనందరికీ తెలుసు. అదొక దురదృష్టకరమైన ఘటన. అయితే ఘటన జరిగినప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించింది. ఒక రకంగా వెంటనే స్పందించబట్టే మృతుల సంఖ్య తగ్గింది, లేకపోతే ఆ డ్యామేజ్ ఇంకా ఎక్కువయ్యేది, బాధితుల సంఖ్య ఇంకా పెరిగేదని చెప్పి కొంతమంది అధికారులు కూడా చెప్పారు. ఎప్పుడైతే సమాచారాన్ని అందుకున్నారో వెంటనే కలెక్టర్ దగ్గర నుంచి, ఎన్డీఆర్ఎఫ్ బృందాల దగ్గర నుంచి, ఈవెన్ మినిస్టర్లు కూడా వెంటనే 2 గంటల వ్యవధిలోనే మినిస్టర్లు కూడా అక్కడికి వెళ్ళటం, ఈవినింగ్ కల్లా హోంమంత్రి వెళ్ళటం, దీంతో మొత్తంగా చర్యలు అయితే వేగవంతంగా తీసుకోవడం వల్ల కొంత నష్టాన్ని అయితే తగ్గించగలిగారు. అయినప్పటికీ కూడా వైసీపీ పార్టీ దీని మీద విష ప్రచారం చేస్తూనే ఉంది. నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో కానివ్వండి, వైసీపీ అఫీషియల్ పేజ్లో కానివ్వండి, ఒకటే వార్తలు. ఏంటి? బాధితులకు న్యాయం చేయలేదు, బాధితుల ఆర్తనాదాలు, ప్రభుత్వం స్పందించలేదు, అక్కడెక్కడో వాళ్ళు బాధపడుతుంటే ఇక్కడ సెక్రటరియట్లో మీటింగ్ పెట్టుకున్నారు, అంతే తప్ప ఎవరూ వెళ్ళలేదు అని రకరకాలుగా రాశారు. కానీ అవన్నీ పచ్చి అబద్ధాలు. ఘటన జరిగిందని తెలియగానే వెంటనే చంద్రబాబు గారు మంత్రిని అక్కడికి వెళ్ళమని ఆదేశిస్తే చంద్రబోసు ఆయన వెంటనే అక్కడికి వెళ్ళటం జరిగింది. అలాగే ఆ తరువాత సాయంత్రానికి హోంమంత్రి కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. నిన్న చంద్రబాబు గారు వెళ్ళటం జరిగింది. ఘటన జరిగిన దగ్గర నుంచి నిన్నటి వరకు కూడా కలెక్టర్ పూర్తిగా అక్కడే ఉండటం జరిగింది, జిల్లాధికారులందరూ కూడా అక్కడే ఉండటం జరిగింది. ఫైర్ సిబ్బంది లోనకి వెళ్ళలేకపోతే వెంటనే గంట వ్యవధిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకొచ్చి ఆ ఫైర్ని కంట్రోల్ చేసి ఆ క్షతగాత్రులను అయితే బయటికి తీసుకురావడం జరిగింది. సో ఇంత యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. వెంటనే మృతులకు ₹1 నష్టపరిహారాన్ని కూడా ఆ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ట్విస్ట్ ఏంటో చూడండి, జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నాడు ₹1 ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి ₹1 ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపుగా ఇలాంటి ఘటనలు ఒక 20 దాకా జరిగితే 52 మంది చనిపోయారు. అందులో 12 మంది ఏదైతే ఎల్జీ పాలిమర్స్ ఘటన ఉందో దాంట్లో చనిపోయారు. ఆ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ₹1 ఇచ్చాడు తప్ప మిగిలిన ఏ ఘటనలో కూడా ₹1 ఇవ్వాల. ఎల్జీ పాలిమర్స్లో కూడా కంపెనీ ఇచ్చింది కాబట్టి లాలూచి కూడా డబ్బులు ఇచ్చాడు, అంతే తప్ప ఎక్కడ ₹1. కానీ ఈరోజు కంపెనీ నుంచి అసలు ఎటువంటి రెస్పాన్స్ రాకముందే ఆ కంపెనీ CEO పేర్లు ఆ ఫోన్ ఎత్తకపోయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఆ పరిహారాన్ని ప్రకటించింది. ఆ రకంగా వారికి పూర్తిగా ఎలాగా పోయిన ప్రాణం రాదు, ఇప్పుడు ₹1 ఇచ్చినంత మాత్రాన రాదు. అది దురదృష్టకరమైన ఘటన. కాకపోతే బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. వాస్తవానికి నిన్న ఎందుకు మృతుల సంఖ్య పెరిగింది అంటే స్లాబ్ కూలి పడింది. ఆ పేలిన ఆ ఎఫెక్ట్కి ఒక స్లాబు మొత్తం కింద పడిపోయింది. దానివల్ల మృతుల సంఖ్య పెరిగింది, లేకపోతే ఇంత మృతుల సంఖ్య ఉండే అవకాశమే లేదు. దురదృష్టవశాత్తు స్లాబ్ కూలటంతో మృతుల సంఖ్య పెరిగింది. సరే, జరిగింది ఏదైనా బాధాకరం అనుకోండి. నిన్న చంద్రబాబు గారు వెళ్ళారు, పరామర్శించారు. గతంలో కూడా ఎల్జీ పాలిమర్స్ విషయంలో కానివ్వండి, ఇతర ఘటనల విషయంలో కానివ్వండి, నాడు ప్రతిపక్ష నేతగా ఉండే చంద్రబాబు గారు వెళ్ళి పరామర్శలు చేయడం జరిగింది. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వచ్చాడు. ఓకే, మనం పరామర్శకు రావడానికి మనమేం విమర్శించట్లా. ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా సరే హోదా లేకపోయినా ఆయనకి ఆ నేతగా రావచ్చు, ఆయనకు పరామర్శించే హక్కు ఉంది. అయితే ఆయన వచ్చిన విషయం ఏంటి? ప్రభుత్వం మీద బురద జల్లాల, అక్కడేమీ జరగట్లేదు, వాళ్ళకేం సౌకర్యాలు లేవు అనేది చెప్పాలి అనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అలా వచ్చేసి అనుకోకుండా ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఎలా ఒప్పుకున్నాడు అనేది నేను ఒకసారి వీడియో చూపిస్తే ఒకసారి చూడండి. 2 సార్లు అడిగాడు, బాగానే చూసుకుంటా ఉన్నారా అని జగన్మోహన్ రెడ్డి స్వయంగా 2 సార్లు అడిగితే వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పారు అనండి ఒకసారి. మెయింటెనెన్స్ అంతా బాగానే ఉందా అన్నప్పుడు స్వయంగా బాధిత వ్యక్తే బాగా చూసుకుంటున్నారని, మెయింటెనెన్స్ బాగుందని స్వయంగా ఈయన చెప్పాడు. పక్కన ఉన్నటువంటి ఇతర వ్యక్తులు కూడా బాగానే చూసుకుంటున్నారని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి విషం జమ్మాలని వచ్చి అనుకోకుండా కూటమి ప్రభుత్వం గొప్పతనాన్ని బయటపెట్టాడు. స్వయంగా ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నోటి వెంటే బాగా చూసుకుంటున్నారా అని అడిగితే వాళ్ళు అద్భుతంగా చూసుకున్నారని వాళ్ళే చెప్పారు. వాస్తవానికి ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గతంలో ఎప్పుడు బయటికి రాలా. నేను ఇందాకే చెప్పా, దాదాపుగా 20 ఘటనలు జరిగితే 52 మంది చనిపోయి వందల వేలాది మంది గాయపడితే జగన్మోహన్ రెడ్డి ఎల్జీ పాలిమర్స్ విషయంలో మాత్రమే బయటకు వచ్చాడు. కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి, ఇక ప్రజల్లోకి వెళ్ళకపోతే మళ్ళీ తనకు ఇది ఉండదు కాబట్టి ఈరోజు ఎల్జీ పాలిమర్స్ లాగా అప్పుడు బయటకు రావటం మళ్ళీ ఈరోజు ఇప్పుడు బయటకు వచ్చాడు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడు బయటకంటే ఖచ్చితంగా రాజకీయం కోసమే.
గతంలో ఎంతోమంది చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా పరామర్శకి వెళ్ళాడా? కానీ ఎవరో ఒక కార్యకర్తని వాళ్ళ సొంత కార్యకర్త చంపేస్తే దాన్ని పరామర్శకి వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి కేవలం శవరాజకీయం చేయడానికి మాత్రమే ఆ పార్టీని ఉపయోగిస్తున్నట్టుగా ఉంది. ఈరోజు కూడా పరామర్శకు వచ్చింది ఒక రకంగా ఆ ఉద్దేశంతోనే, ఎక్కడైనా లూపు దొరుకుతుందేమో, ఎవరైనా బాధితులు తమ బాధ చెప్పుకుంటారేమో, దీన్ని ప్రభుత్వానికి అంటగట్టాలి, ప్రభుత్వ చేతగానితనం వల్ల ఇదంతా జరిగింది, చంద్రబాబు ప్రభుత్వం వీళ్ళని ఆదుకోలేదు, కూటమి ప్రభుత్వం వీళ్ళకి అండగా లేదని చెప్పి తన సొంత మీడియా ద్వారా విష ప్రచారం చేయాలని విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ కుదరలేదు. పాపం అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి నోటి వెంట బాగుందా అని అడగటం, వాళ్ళు అద్భుతంగా ఉందని సమాధానం చెప్పటం, దీంతో ఇప్పుడు వైసీపీ నేతలందరికీ పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కానివ్వండి, సొంత మీడియాలో కానివ్వండి, ఏం చెప్తున్నారు? బాధితులకు అండగా లేదు, బాధితులను గాలికి వదిలేశారు, బాధితులకు రక్షణ లేదు, ఆ బాధితులకు సపోర్ట్ లేదు అని ఒకటే వాయింపుడు. అంటే అదంతా ఫేక్ ప్రచారం. స్వయంగా జగన్మోహన్ రెడ్డి, అదే చంద్రబాబు గారు అడిగినప్పుడు చెప్పారనుకోండి, ఆ ముఖ్యమంత్రి అడిగితే చెప్పరా ఏంటి అని మీరు అందరూ అనుకోవచ్చు. కానీ ఇక్కడ స్వయంగా జగన్మోహన్ రెడ్డి, ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన హోదా లేదులేండి, అది వేరే విషయం, ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి అడిగితే అద్భుతంగా ఉందని చెప్పారు. మరి ఇందులో కుట్రేమి లేదు కదా. ఇందులో కుట్రే అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరిని పరామర్శించడానికి వెళ్తాడో కూడా ఎవరికీ తెలియదు. అనుకోకుండా వెళ్ళిన తర్వాత ఎవరో ఇద్దరు ముగ్గురిని పరామర్శించాడు. స్వయంగా వాళ్ళే చెప్పారు. మీరు మరొకసారి ఆ మాటలు వినండి, మీకు అర్థమవుద్ది. ఇక్కడ ఏమన్నా ఒకసారి చూడండి. ఇక్కడ ఒక మాట అడిగాడు, హ్యాపీ అని ఒక మాట అడిగాడు. ఏనండి ఒకసారి, మీకు అర్థమవుతుందో లేదో ఏమనండి ఒకసారి. సో హ్యాపీయా అంటే అంతా బాగుందని చెప్పిన తర్వాత ఒక మాట అడిగాడు, హ్యాపీయా అన్నప్పుడు ఈ వ్యక్తి రియాక్షన్ కూడా ఒకసారి చూడండి. ఆ వ్యక్తి కూడా అవుననే సమాధానం ఇచ్చాడు, అక్కడ అవుననే సమాధానం ఇచ్చాడు. సో ఇది నిన్న జరిగింది. సో ఇది కాకపోతే దురదృష్టం ఏంటంటే పరామర్శకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి నవ్వటం. ఇది జగన్మోహన్ రెడ్డి కొత్త ఏం కాదు. సాధారణంగా ఏంటంటే మనం ఎవరైనా బాధలో ఉన్నప్పుడు నవ్వటం అనేది ఇంపాసిబుల్, నవ్వలేం కూడా, నవ్వకూడదు కూడా. ఎందుకంటే ఒక రకంగా అవహేళన చేసినట్టు, అవమానించినట్టు, చులకన చేసినట్టు. కానీ జగన్మోహన్ రెడ్డి అసలు వెళ్ళటమే ఒకసారి చూడండి మీరు, వెళ్ళటమే నవ్వటం, అది చూడండి. హ్యాపీగా అని అడగటం కూడా హ్యాపీగానే. పాపం ఈయన హ్యాపీగా అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నాడని ఈయన హ్యాపీగా ఉన్నాడో, లేకపోతే ఈయన తత్వం ఇదో మనకు తెలియదు. కానీ ఈ పరామర్శకి వెళ్ళి పగలబడి నవ్వటం ఏంటో అర్థం కాలేదు. నిన్న చంద్రబాబు గారు కూడా వెళ్ళారు. పాపం ఆయనలో ఒక రకమైన ఆవేదన, ఒక రకమైన ఆందోళన, ఆ చిన్నపిల్లలని అది చూసినప్పుడు ఒక రకంగా ఆయనే కొంచెం భావోద్వేగానికి లోనైన పరిస్థితి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకు కూడా చాలా గాయాలయ్యాయి. కానీ ఇక్కడ ఈయన జగన్మోహన్ రెడ్డి మాత్రం పక్కపక్క ఇక నవ్వుకుంటూ, అడిగింది మంచి ప్రశ్నే, బాగా చూసుకుంటున్నారా అని అడిగాడు, అది తప్పేం కాదు. అంటే మీకు సౌకర్యాలు అందుతున్నాయా లేదని అడగటం తప్పేం కాదు, నేను తప్పని నేను అంట్లా. కానీ నవ్వుకుంటూ అడగటం అనేది ఎంతవరకు కరెక్టు? అంటే ఎదుటి వ్యక్తి 18 మంది చనిపోయారు, నువ్వు వెళ్ళిన వాళ్ళు కూడా తీవ్ర గాయాలతో మంచం మీద ఉన్నారు. అలాంటప్పుడు మనం మాట్లాడే విధానం కొద్దిగా వేరేగా ఉండాలి. మరి జగన్మోహన్ రెడ్డి మరి పుట్టుకతో అది వచ్చిందో లేదో మరి, లేకపోతే ఏంటో మనకు అర్థం కాలేదు. కానీ ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి కళ్ళలో కరెక్ట్గా బాధ ఎప్పుడు చూసామంటే, ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. పాపం నవ్వలాక ఏడవలాక అన్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడేమో అన్న ఫీలింగ్ అయితే అప్పుడు కలిగింది. కానీ ఇక మిగతా అన్ని సమయాల్లో కూడా ఒకటే నవ్వు. పైగా సాధారణంగా ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం మాస్క్ వేసుకుని వెళ్ళాలి, అవసరమైతే చేతికి గ్లౌజులు వేసుకుని వెళ్ళాలి. బేసిక్గా అంతమంది వెళ్ళడం కూడా కరెక్ట్ కాదనుకోండి, కానీ ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే మన ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా వాళ్ళకి అంటకూడదు. అలాగే అంతమంది ఒకసారి వస్తే అది ఇన్ఫెక్షన్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అందుకే హాస్పిటల్లో ఒకళ్ళ మించి ఎందుకు లోనకి రానివ్వరంటే అందుకే రానివ్వరు. కానీ జగన్మోహన్ రెడ్డి కనీసం మాస్క్ పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు. ఆ ఎడం చేత్తోనే వాళ్ళందరినీ కూడా సవరదీయటం, ఎడం చేత్తోనే వాళ్ళందరినీ టచ్ చేసి మాట్లాడటం. సరే, ఒక రకంగా ఏంటంటే వాళ్ళకి ఆ ధైర్యం కల్పించడానికి తప్పు లేదు. కానీ కాకపోతే ఆ విధానం ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి. ఏది ఏమైనా మొత్తంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నింద వేయాలి, ప్రభుత్వాన్ని బూచిగా చూపాలని వెళ్ళి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది,
చంద్రబాబు గారి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది, కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది, బాధితులకు వారి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు, బాధితులకు అండగా ఉన్నారు, బాధితులు హ్యాపీగా ఉన్నారని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి బయటపెట్టినట్టు అయింది. ఆయన ఒక మాట కూడా అడిగాడు, చెప్పా మీరు హ్యాపీయేనా అని అడిగాడు. బాగా చూసుకుంటుందని అడిగిన దానికి ఓకే వాళ్ళు బాగుందని చెప్పారు, మీరు హ్యాపీ అని అడిగిన దానికి వాళ్ళు కూడా హ్యాపీ అని చెప్పారు. అంటే అక్కడ వారికి అందుతున్నటువంటి చికిత్స పట్ల కానివ్వండి, వారికి ఇతర సౌకర్యాల పట్ల కానివ్వండి వాళ్ళు సంతృప్తితో ఉన్నారు. సో దాంతోనే ఆ విషయం చెప్పారు. మొత్తంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహారంతో వైసీపీ సోషల్ మీడియా గొంతులో పచ్చి వెలకబడినట్టు అయింది. ఎందుకని స్వయంగా ఈయన వెళ్ళి బాగుంది అని ప్రపంచానికి చెబితే ఇంకా వాళ్ళేం ప్రచారం చేస్తారు కూటమి ప్రభుత్వం మీద. దీంతో జగన్మోహన్ రెడ్డి ఏదో చేద్దామని వెళ్ళిపోయి ప్రభుత్వం మీద విషం చిమ్ముదామని వెళ్ళి ఈ ప్రభుత్వం ఎంత గొప్పగా పనిచేస్తుంది, ఎంత గొప్పగా బాధితులకు అండగా ఉందనేది స్వయంగా ఆయన నోటితోనే బయటపెట్టాడు.